ప్రభునామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ప్రభు మనకు మరి యొక్క అవకాశాన్ని అనుగ్రహించారు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వమును ఎరిగి ఉన్నవాడు. ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్నిషెంట్ గాడ్. ఆయన భూలోకానికి దిగి వస్తుంటే మనందరం కూడా పరిశుద్ధులముగా సిద్ధపడి ఆయనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే ఈ నిర్గమకాండం గ్రంథం 19వ అధ్యాయంలో ఆ దేవదేవుడు సినాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నారు అని ప్రకటించడానికి ముందుగా మోషేని ప్రజలందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఆజ్ఞాపించవలసిందిగా చెప్తూ ఉన్నారు దేవుడు. సో నౌ లెట్ us pray and then meditate these issues that are mentioned in chapter 19 of the book of Exodus. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, మీ పాదముల చెంతకు మామూలు మరి యొక్క ఉదయకాలమే తీసుకొని వచ్చారు. ఆరోగ్యం మీది, ఆయుష్ మీది, మేము వణికి కలిగి ఉన్నాము అంటే, చలించుచు ఉన్నాము అంటే అది కేవలం మీ కృప అయి ఉన్నది తండ్రి. మేమేమై ఉన్నామో అదంతా కూడా మీ కృప వలననే అయి ఉన్నాము. మీ కృప చేత మమ్మలను బ్రతికిస్తున్నందుకై స్తుతులు చెల్లిస్తూ మీ మాటలను మేము ధ్యానించి వాటి ప్రకారంగా మా జీవితములను సరిచేసుకొనున్నట్లు మాకును మా ప్రియులకును సహాయం అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. A very good morning to one and all. Let us turn our Bibles to the book of Exodus, chapter 19, verse 9. 9వ వచనం చదువుతున్నాను. ఇదిగో, నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకముంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చెదను అని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పెను. ఇది 9వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. మోసెస్ యొక్క గాడ్స్ స్పోక్స్ పర్సన్గా మోసెస్ యొక్క పర్సనాలిటీని, మోసెస్ యొక్క లీడర్షిప్ని, మోసెస్ యొక్క మీడియేటర్షిప్ని దేవుడు ఒథెంటికేట్ చేయాలని అనుకుంటున్నారు. అందుకని మోషేను నమ్మడానికి, ప్రజలు నమ్మడానికి దేవుడు కారు మబ్బులలో మౌంట్ సైనాయి మీదకి దిగి వస్తున్నాడు అని చెబుతూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకముంచున్నట్లు. ఇదేంటంటే, దిస్ ఈస్ ద క్లియర్ ఇండికేషన్ దట్ మోసెస్ వాస్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద లార్డ్. దీనికి ప్యారలల్స్ మనకు అనేకములు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఫర్ ఎగ్జాంపుల్, యేసు క్రీస్తు ప్రభువు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు 3వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16-17 వచనాలు చదువుతున్నాను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో, ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచాను. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. సో the Lord God is authenticating Christ Jesus as his son and that he is pleased with him. అది కన్ఫర్మ్ చేస్తూ చెప్తూ ఉన్నాడు. అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథంలో యేసు ప్రభువు ఆరోహణమై వెళ్ళేటప్పుడు మీ యొద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పారు. ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చివరి భాగంలో 2వ అధ్యాయం
Let us see chapter 2 of the book of Acts. Book of Acts లో chapter 2 చూద్దాము. chapter 2 ఇందులో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, మొదటి వచనం నుంచి చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటారు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కని మీద అది వ్రాలినట్లుగా చూస్తున్నాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హియర్ దిస్ ఈస్ ది ఇండికేషన్ దట్ ద Holy Spirit has descended upon them. So this is also authenticity that the Spirit has descended. అలాగనే యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశంలో నుండి ఒక శబ్దం వినిపించింది. సో దిస్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్. అలాగనే ఇక్కడ దేవుడైన యెహోవా కారు మబ్బులలో నీ వద్దకు వచ్చెదను అని చెప్పారు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, అంటే గతంలో వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా చెప్పినదంతయు చేసేదము అని ఏకంగా ఉత్తరమిచ్చిరి అని 8వ వచనంలో చదువుకున్నాం కదా. ఆ మాటను యెహోవాకు తెలియజేశారు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగి వచ్చును అని చెప్పారు. గో డౌన్ అండ్ కాన్సెక్రేట్ పీపుల్ ఫర్ మై అరైవల్. దేవదేవుడు, పరిశుద్ధుడైన వాడు, మహాపరిశుద్ధుడైన దేవుడు భూలోకమునకు దిగి వస్తున్నప్పుడు మనం ప్రిపరేషన్ కలిగి ఉండాలి. అలాగే మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆషామాషిగా వెళ్ళకూడదు. ఎంతమంది మీలో సండే వర్షిప్కి కానీ ఏదైనా వర్షిప్కి మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ప్రిపరేషన్తో వెళ్తున్నారు? అంటే ఈరోజు మన హృదయ పరిస్థితి ఎలా ఉంది, దేవుడు మనతో మాట్లాడడానికి మన హృదయం సరిగా ఉందా లేదా అని దానిని సెటరైట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని యేసు ప్రభు జాన్ చాప్టర్ 4లో చెప్తూ ఉన్నారు. సో ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అంటే మనలో పరిశుద్ధాత్మని యొక్క నివాసం ఉండటానికి యోగ్యమైన రీతిలో మన జీవితం ఉండాలి. అంతేగాని మనం ఏదో రిచువలిస్టిక్గా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం అనేది అది సరి అయినటువంటి విధానం కానే కాదు. కాబట్టి ప్రిపరేషన్ అవసరం. పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి మనం పరిశుద్ధులంగా వెళ్ళాలి. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండి అని లేవియ కాండంలో, అలాగే పీటర్ కూడా దానిని కోట్ చేస్తూ ఉంటాడు. సో when we are approaching the holy God, we must also be holy. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఇక్కడ వారిని నేడు రేపు పరిశుద్ధపరచమంటున్నాడు, కాన్సెక్రేట్ చేయాలి. వీరు బట్టలను ఉదుక్కోవడం అంటే ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్ క్లెన్సింగ్, బట్ ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ది ఇంటర్నల్ క్లెన్సింగ్. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాము. 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. అనగా we have to perfect our holiness, perfection in holiness, perfection of holiness. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు.
శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. సో దేవుని భయం ఉండాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను మనం పవిత్రులనుగా చేసుకోవాలి అని అంటున్నాడు. సో మన యొక్క శరీరాలు మన ఆత్మలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. యోహాన్ అయితే ఏం చెప్తున్నాడు చూద్దాం. 1 John 1:9 ఏం చెప్తున్నాడు చూద్దాము. 1 యోహాన్ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయును. So before we approach the Lord, we must be cleansed internally. మన కాన్షియన్స్ క్లెన్జింగ్ జరగాలి. మన హృదయాలు, మన హార్ట్స్, మన హృదయాల యొక్క శుద్ధీకరణ జరగాలి. మన యొక్క మనస్సులు శుద్ధీకరించబడాలి. సమస్తము కూడా పరిశుద్ధముగానే ఉండాలి. సో వీ హ్యావ్ టు కన్ఫెస్. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కన్ఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకోవచ్చు రక్షణ పొందాము, మనలో పాపం ఏముంటుంది అని. ఖచ్చితంగా పాపం ఉంటుంది. అందుకే అంటాడు యోహాను భక్తుడు 10వ వచనంలో, మనం పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము. అంటే మమ్మల్ని దేవుడు రక్షించేశాడు, మాలో పాపం ఏం లేదు, మనం పరిశుద్ధులం అయిపోయాము, మనం పాపాలని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఎవరైనా అనుకుంటే మనం ఏం చేస్తున్నామంట? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నామంట. అప్పుడు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో లేకపోతే, వాక్యం అనగా దేవుడే, దేవుడు మనలో లేకపోతే, యేసు ప్రభు మనలో లేకపోతే మనలో ఆత్మ లేనట్టే. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం దేవుని వారం కానే కాదు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే మనలను మనం శుద్ధీకరించుకోవాలి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, మిమ్మును మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మిమ్మును మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. సో మన యొక్క దుష్క్రియలు దేవుని ఎదుట కనబడకుండా ఉండునట్లు వాటిని తొలగించుకొని శుద్ధీకరణ పొందిన వారముగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. చూడండి దీనిలో ఎంత అర్థం ఉందో. మీ బట్టలు ఉతుక్కోండి అంటే బట్టలు ఉతుక్కోవడం కాదు. ఎక్స్టర్నల్ క్లెన్సింగ్ ఈస్ నాట్ the hidden meaning here. The hidden meaning is internal cleansing. ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా సింబాలిక్గా ఉంటుంది. న్యూ టెస్టమెంట్లోనికి వచ్చేసరికి ప్రాక్టికాలిటీ ఉంటుంది. అందుకని మనం పరిశుద్ధమైనటువంటి ఆలయానికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి. బట్టలు ఉతుక్కొని వెళ్ళమంటున్నాడు కదా అని మనం మంచి బట్టలు వేసుకొని వెళ్ళామనుకోండి, లోపలంతా అపవిత్రతతో కంపు కొడుతూ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి మనం ఏ విధంగా వెళ్ళగలుగుతాము? పరిశుద్ధుడైన దేవుని ఆరాధించాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే కాన్సిక్రేట్ దెమ్, పరిశుద్ధపరచు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే న్యూ టెస్టిమెంట్లోనికి వస్తే ఎవరో మనల్ని చేయనవసరం లేదు. వీ హ్యావ్ టు cleanse ourselves with the blood of Christ Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనలను ప్రతి పాపం నుంచి కూడా పవిత్రులనుగా చేస్తుంది అని అంటున్నాడు కదా భక్తుడైన యోహాను. సో ఇఫ్ వి కన్ఫెస్, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. మనం నమ్మదగిన వారం కాదు, మనం నీతిమంతులం కాదు. మన నీతి మురికి గుడ్డల వంటిది. సో వీ మస్ట్ గో టు ద రైచస్ మ్యాన్. ఆయన దగ్గరకు మనం వెళ్తే ఆయన మనలను పరిశుద్ధులనుగా చేస్తారు. అందుకని ప్రిపరేషన్ అనేది దేవునికి మనల్ని మనం ప్రెజెంట్ చేసుకుంటున్నప్పుడు, ఆర్ వెన్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు అస్, ఆర్ వెన్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు అస్, వీ మస్ట్ బి ఏబుల్ టు hear or listen unto him. If we are to listen unto him, we must have the preparation. Preparation లేకుండా మనం ఏమాత్రం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి వీలు లేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా
పరిశుద్ధపరచబడాలి. మూడవ నాటికి అని ఉంది కదా, మూడవ నాటికి. దిస్ ఈస్ కాల్డ్ ద వర్డ్ ప్లే ఆఫ్ వర్డ్స్ అని అంటారు. దీనిని పద చమత్కారం అని చెప్పచ్చు. పద చమత్కారం ఏంటి ఈ చమత్కారం అంటే, ఇక్కడ మనకు మూడవ దినం అని రాసుందే, మూడవ దినమున యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేస్తారు అనే విషయాన్ని మనకిక్కడ సీనాయి పర్వతం దగ్గరనే మనకు సింబాలిక్గా చెప్తూ ఉన్నాడు దేవుడు. మూడవ దినమున యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆయన మరణమును జయించిన వానిగా మనందరికీ కూడా మరణం పైన, పాపం పైన, శాపం పైన విడుదలను అనుగ్రహిస్తారు అనే సింబాలిజంని తెలియజేస్తున్నాడు. దాట్ ఈస్ ద రీజన్ వై వి కాల్ ఇట్ ద ప్లే ఆఫ్ వర్డ్స్, పద చమత్కారం అని మనం చెప్పవచ్చు. సో ఇఫ్ వి ఆర్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు బి ప్రెజెంట్ బిఫోర్ ద హోలీ గాడ్, మనలో ఉన్న చపల చిత్తమైన ఆలోచనలన్నీ కూడా స్థిరపరచబడాలి. మన వ్యాండరింగ్ థాట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయబడాలి. మన ఇంప్యూర్ అఫెక్షన్స్ అన్నీ కూడా అబాండన్ చేయబడాలి. అపవిత్రమైన ఆశలన్నింటినీ కూడా మనం నిషిద్ధంగా ఎంచుకోవాలి, లేదంటే విడిచిపెట్టాలి. డిస్క్వైటింగ్ ప్యాషన్స్ ఉంటాయి కదా, వాటిని మనం సప్రెస్ చేయాల్సి ఉంటుంది. అనగా మనలను తొందర చేసే ఇహలోక సంబంధమైన కోరికలను అణిచివేసి దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. ఎందుకంటే జెహోవాస్ విజిబుల్ మేనిఫెస్టేషన్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ అన్టు ద పీపుల్. కాబట్టి దేవుడు మనకు ప్రత్యక్షం కాబోతున్నాడు. అందుకని మనందరం కూడా మనలను మనం పవిత్రపరచుకొని ఆయన సన్నిధిలోనికి వెళ్ళవలసి ఉంటుంది. యథాలాపంగా మనం వెళ్తే దేవుని యొక్క ప్రెజెన్స్ని మనం చూడలేం. అందుకే మనం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మనలో ఎల్లప్పుడూ నిర్లిప్తతనే కనిపిస్తూ ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ అంటు us. దేవుడు మనతో మాట్లాడిన అనుభవం మనం దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఎందుకు పొందలేకపోతున్నాము అంటే, వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ద వర్డ్, వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ద విజిటేషన్ ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని ఎలా వెళ్ళామో అలా వచ్చేస్తాం. ఏమన్నా మార్పు వస్తుందా అంటే ఏం మార్పు రాదు. ఏదో వెళ్ళాము వచ్చాము అంతే. ఇది ఆదివారం అనేది మనకు ఒక ఆచారం లాగా అయిపోతుంది. లేదంటే దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఒక ఆచారం లాగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాము. దానివలన ప్రయోజనం ఏమీ కూడా ఉండదు అనేది ఈ సందర్భంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాగనే ఇక్కడ చూడండి, ఆయన కారు మేఘంలో, కారు మబ్బులలో వస్తాను అని చెప్తున్నాడు. ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువు మెగారూఢుడై రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది అని రెవల్యూషన్లో జాన్ మనకు చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మెగారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఎవ్రీ ఐ షల్ సీ హిమ్. ఇప్పుడు మెగారూఢుడిగా సినాయి పర్వతం మీదకి మెగారూఢుడై దిగి వచ్చిన యెహోవాను మనం చూడబోతూ ఉన్నాము ఈ చాప్టర్లో. అయితే ఒకానొక దినాన మెగారూఢుడై రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువును మనం చూడబోతూ ఉన్నాము. అప్పుడు ఎవరైతే ఆయనను తెలుసుకోని వారు ఉంటారో వారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. అయ్యో, మేము యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోలేకపోయాము అని వారు రొమ్ము కొట్టుకునేటువంటి సమయం రాబోతుంది. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు మాత్రం రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రభు అయిన యేసు రమ్ము అని ఏ విధంగా భక్తుడైన యోహాను చివరి అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడో మనం కూడా అలాగే ప్రభు అయిన యేసు రమ్ము, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే వారంగా ఉంటాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 6 వరకు కనుక మనం చూసినట్టయితే అక్కడ తెమానులో నుంచి యెహోవా వచ్చినప్పుడు
3వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశమండలమందంతటా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయన ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆది కాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణగును. సో దేవుని యొక్క రాక ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే మనం if we go ahead in the verses before us this morning, we will see how terrible it was and how horrible it was looking like when Jehovah was coming unto Mount Sinai. అందుకే ఏం చేయాలి అంటే మీరు మేరలను ఏర్పరచాల, బౌండరీస్ని ఏర్పరచమని చెప్తున్నాడు మోషేకి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలోనికి అపవిత్రత ఏమాత్రమును కూడా రావడానికి వీల్లేదు. కనుక నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి బౌండరీస్ని పెట్టి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. సో స్పిరిచువల్ డిస్టెన్సింగ్ ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న స్పిరిచువల్ డిస్టెన్సింగ్. దిస్ ప్రొటెక్ట్స్ us from potentially fatal divine encounter. పరిశుద్ధుడైన దేవుని ఎదుర్కోవడానికి మానవునికి ఏమాత్రమును కూడా అర్హత లేదు. దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి అర్హత లేదు. అందుకే ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా మనకు there is a distance maintained between God and us, but in the New Testament he has come very near unto us. That's the difference between the Old Testament and the New Testament. మనకు COVID-19 టైంలో, ఆ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ అనే పదం అందరికీ బాగా అర్థమైంది. సోషల్ డిస్టెన్సింగ్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ వన్ పొటెన్షియల్లీ ఫ్రమ్ ద ఫేటల్ వైరస్. కాబట్టి అటువంటి వైరస్ నుంచి విడుదల పొందడానికి, లేదు అంటే మనలను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేశాం. కానీ ఇక్కడ స్పిరిచువల్ డిస్టెన్సింగ్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు, ఆయన దగ్గరకు ఎవ్వరు కూడా పాపి అయినటువంటి వారు వెళ్ళడానికి వీలు లేదు. కీర్తనకారుడు 2వ కీర్తన 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అన్నాడు. గడగడ వణుకుచు సంతోషించుడి. అందుకే ఇక్కడ మనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబడుతుంది. అంచును మాత్రం ముట్టవద్దు అని చెప్తున్నాడు. అంచును ముట్టవద్దు, భద్రం సుమి అని అంటున్నాడు. ఇక్కడ ఒబీడియన్స్ అనేది ఎవరైనా కొంతమంది తెగించేటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాంటి వారుగా వెళ్ళినట్టయితే వాళ్ళు చనిపోతారు, వారు మరణిస్తారు. మరణ శిక్ష, ముట్టువానికి మరణ శిక్ష. ఇఫ్ యు ట్రాన్స్గ్రెస్ ద లా, ధర్మశాస్త్రమును గనక నీవు పాటించకుండా దానిని నీవు గనక ఏమంటాం, దానిని నెగ్లెక్ట్ చేస్తే, లేదు అంటే ధర్మశాస్త్రం నాకు వ్యతిరేకవి నీవు గనక అయిపోతే మరణశిక్ష అంతే. అలాగూ దేవుడు చెప్తూ ఉన్నాడు, యూ షుడ్ నాట్ టచ్ ఈవెన్ ద బౌండరీస్. ఒబీడియన్స్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్, డిసొబీడియన్స్ రిజల్ట్స్ ఇన్ డెత్. అది కూడా ఎలాంటిదంటే ఒక ఫేటల్ డెత్ లాంటిది. అందుకే మోషేతో దేవుడు చెప్పిస్తున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండంలో మనం 30వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు ఏం చెప్తున్నాడంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులనుగా పిలుచుచున్నాను.
నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఇఫ్ యూ వాంట్ టు లివ్, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ లైఫ్. లేదు అంటే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పాడు. కర్సెస్ వస్తాయి అని చెప్తున్నాడు. సో యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. If you are to choose between life and death, if you are choosing life, you will live. కాబట్టి నీవు జీవించాలి అంటే ఒబీడియన్స్ చాలా అవసరం. విధేయత లేకుండా దేవునితో మనం ఏమాత్రం కూడా జీవితాన్ని షేర్ చేసుకోలేము. కాబట్టి ఒక క్లారియన్ ఛార్జ్ని ఇస్తూ ఉన్నాడు. ఒక ట్రంపెట్ సౌండ్ ఎప్పుడైతే ఇస్తారో దట్ ఈస్ లైక్ ఎ వార్నింగ్. కాబట్టి మనకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్, మనం విధేయులంగా ఉంటే ఆయన మనలను బ్రతికింపజేస్తాడు. వి విల్ ట్రై టు కంటిన్యూ మెడిటేటింగ్ దిస్ ఆన్ మండే. ఎందుకంటే మరలా రేపు ఆదివారం కాబట్టి సోమవారం దీనిని కంటిన్యూ చేద్దాం. వీ హ్యావ్ టు చూస్ వెదర్ టు లివ్ ఆర్ టు డై. ఇఫ్ వీ ఆర్ టు లివ్, వీ హ్యావ్ టు మెయింటైన్ స్పిరిచువల్ డిస్టెన్స్ అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ హెబ్రీ పత్రికలోనికి వచ్చినప్పటికీ అంత కూడా సంపూర్తిగా మారిపోతుంది. అది 13వ వచనం నుంచి ధ్యానం చేసినప్పుడు మనం నేర్చుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, పరిశుద్ధుడైన దేవుని మేము ఎన్కౌంటర్ చేయడానికి మాలో పరిశుద్ధత అవసరం ప్రభు. అందుకే నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని మీరు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధత లేకుండా మీ సన్నిధిలోనికి మేము ఏమాత్రం కూడా రాలేము. కనుక తండ్రి, మమ్మలను శుద్ధీకరించండి. మీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు దానికి మేము ప్రిపరేషన్తో వచ్చినట్లుగా సహాయం చేయండి. నిర్లక్ష్యమైన స్వభావంతో, అపవిత్రతతో మా యొక్క ఆలోచనలు, తలంపులు, కోరికలు, ఉద్దేశాలు మీ సబ్జెక్షన్లోనికి తీసుకురాకుండా మేము మీ సన్నిధిలోనికి వచ్చటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మీ వద్ద నుంచి మేము జీవంను పొందుకోవాలి అంటే మాలో ప్రిపరేషన్ చాలా అవసరమై ఉన్నదన్న సంగతిని మాకు బోధించినందుకై వందనములు చెల్లిస్తూ, ఈ విధంగా మేము జీవించి మీ వద్ద నుంచి మేము ప్రభువా జీవమును పొందుకునే వారంగా ఉండునట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. ఒబీడియన్స్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ అండ్ డిసొబీడియన్స్ రిజల్ట్స్ ఇన్ డెత్. సో లెట్ us choose, as Moses says, let us choose life. మనం జీవమును కోరుకునే వారంగా ఉందాము. అనుగుణంగా దేవుని యొక్క పరిశుద్ధతను మనం కలిగిన వారంగా ఉండటానికి మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.